ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2 నెలల పాటు తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై పోరును ఉధృతం చేశారు. 2 రోజుల క్రితం ఢిల్లీలో విపక్ష పార్టీ నేతలతో సమావేశమైన మోదీ ఎన్నికల సంఘం తీరును రాజధాని వేదికగా ఎండగట్టారు. ఈవీఎంలలో లోపాలు, ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యాలను అన్ని పార్టీలకు వివరించి వారి మద్దతుతో పోరును తీవ్రం చేశారు. వీవీప్యాట్ స్లిప్పులను 50% లెక్కించడానికి ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటని సూటిగా నిలదీశారు. అన్ని పార్టీలు కోరుతున్నప్పుడు మీకున్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఈవీఎంలో మరమ్మతు చేసే వారికి సరైన ధ్రువపత్రాలు కూడా లేవని చంద్రబాబు గుర్తు చేశారు. తమిళనాడులో ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. సీఎం చంద్రబాబు డీఎంకే తరపున చెన్నైలో ప్రచారం చేయనున్నారు. అభివృద్ధి చేసిన వారికే తమ ఓటు అంటున్నారు తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిరి అందిస్తారు. తమిళనాడులో ఏప్రిల్ 18న 39 లోక్సభ స్థానాలకు అలాగే పుదుచ్చేరి స్థానంతో పాటు ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారి డిమాండ్స్ ఏంటి, ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, ఈవీఎంస్ విషయంలోనే కావచ్చు, వారు ఉంటున్న కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, నేతలు ఏం చెప్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనతో కొందరు తెలుగు ఓటర్లు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ప్రధానంగా తెలుగు ఓటర్లకు ఎటువంటి సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు? నమస్తే అండి. ముందుగా సమస్యలు ప్రధానంగా ఇప్పుడున్న వాటి కన్నా నా నేషనల్ హీరో అయినటువంటి అబ్దుల్ కలాం గారు పుట్టిన ఈ తమిళనాడులో ఎక్కడో మారుమూల గ్రామం రామేశ్వరంలో పుట్టి రాష్ట్రపతి సీట్లో కూర్చున్న అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఎలక్షన్కి వెళ్ళినా కానీ మేము కోరుకునేది ఒకటే, న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ. ఈ మూడు వ్యవస్థలు అప్డేట్ కావటం లేదు. డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉన్నా కానీ ఓటుకు నోటు అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోండి. తమిళనాడులో డెవలప్మెంట్ బాగుంది, ఇంకా బాగా కావాలని కోరుకుంటున్నాం. ఈ మూడు వ్యవస్థలు అప్డేట్ అవ్వాలని అయితే తప్పకుండా కోరుకుంటున్నాం. ఒకటి విద్య, 2 ఆరోగ్యం, 2 రాజకీయ వ్యవస్థ. థ్యాంక్ యూ అండి. రైట్, ఇక్కడ ముఖ్యంగా తమిళ ప్రజలతో పాటు తెలుగు ప్రజలు వాటర్ సమస్య అంటూ ఉంటుందని చెప్తున్నారు ఎక్కువగా. అంటే ఇతర రాష్ట్రాలతో తమిళనాడుకి ముఖ్యంగా వాటర్ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యలు తీర్చేందుకు ఇప్పుడున్న ప్రభుత్వమే కావచ్చు లేదా ఆపోజిషన్ లో ఉన్న వారు ఎటువంటి ప్రామిసులు చేస్తున్నారు వాటర్ విషయంలో? వాళ్ళు ఏమంటారంటే మేము నదులు అనుసంధానం చేస్తున్నాం చెప్పి అంటున్నారు. ఇంతవరకు చేయటం లేదు. చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలక్షన్ దీంట్లో మేనిఫెస్టోలో వచ్చింది ఆ విధంగా చేస్తామని చెప్పేసి. రైట్, ఎవరైనా తెలుగు నాయకులే కావచ్చు, తెలుగు లీడర్సే కావచ్చు, మీతో టచ్ లో ఉన్నారా వాళ్ళు? అంటే ఎమ్మెల్యేకి మీరు యాక్సెసిబుల్ గా ఉన్నా లేకున్నా నాయకుల ద్వారా మీ ఇన్ఫో వారికి పంపించేలాగా, మీ సమస్యలు వారికి తెలిసేలాగా ఎవరైనా ఉన్నారా నాయకులు, తెలుగు నాయకులు? ఉన్నారండి. స్టేట్ మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన చెప్తే చేస్తారు. అది తెలుగుతనే సారీ ఫర్గాట్ ఇస్ నేమ్, సత్యనారాయణ అని చెప్పి ఏడీఎంకే అనమాట. అది చేస్తున్నాడు. బట్ స్టిల్ ఇంకా బాగా చేయొచ్చు, ఎందుకంటే చాలా ఫండ్స్ ఉన్నాయి. దే కెన్ యూజ్ ఇట్ ప్రాపర్లీ. డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా మేము ఓటేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ 18న తెలుగు ఓటర్లతో పాటు తమిళ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు మరో 2 రోజుల్లో. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ జగన్తో సిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.